వైసీపీ హయాంలో తిరుమల కొండపై సాగిన దర్శన టికెట్ల దందాను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిగ్గు తేల్చింది. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఏకంగా ఏడాదికి 1,00,000 బ్రేక్ దర్శనాలు ఇప్పించినట్లు ప్రభుత్వానికి నివేదిక పంపింది. భూమన టీటీడీ చైర్మన్గా ఉండగా ఇంజనీరింగ్ పనులకు అవసరానికి మించి నిధులు ఖర్చు చేశారని, దానికి నాటి ఈవో ధర్మారెడ్డి కూడా వత్తాసు పలికారని స్పష్టం చేసింది. గత 5 ఏళ్లలో తిరుమలను వైసీపీ నేతలు ఎలా వాడుకున్నారో, వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని ఎలా దోచుకు తిన్నారో విజిలెన్స్ నిగ్గు తేల్చింది. నాడు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి పెద్ద ఎత్తున తన పదవిని దుర్వినియోగం చేసి బ్రేక్ దర్శన టికెట్లను కేటాయించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి దాదాపు 4 ఏళ్లు టీటీడీ చైర్మన్ గా ఉండగా ఆ 4 ఏళ్లలో సుమారు 4 లక్షల బ్రేక్ దర్శనాలకు సిఫార్సు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అంటే రోజు 273 మందికి ఇప్పించారు. 300 రూపాయల దర్శన టికెట్లు రోజు 2 నుంచి 3,000 వరకు వైవి కార్యాలయం నుంచి సిఫార్సు చేసినట్లు తేల్చారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తదితరులు ఒకే సామాజిక వర్గానికి చెందిన నాటి ప్రజా ప్రతినిధులకు ఇష్టానుసారంగా సిఫార్సు లేఖలపై దర్శన టికెట్లు కేటాయించినట్లు గుర్తించారు. ఇక తిరుమల ప్రసాదాల ముడిసరుకుల్లోనూ భారీగానే అక్రమాలకు తెగించారని ప్రభుత్వానికిచ్చిన నివేదికలో విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. తిరుమలలో ప్రసాదాల్లో వాడే బియ్యం, బెల్లం, పంచదార, నెయ్యి, యాలకులు, జీడిపప్పు సేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు నివేదించారు. ధర తక్కువగా ఉన్నప్పుడు 2 నెలలకు, ధర అధికంగా ఉన్నప్పుడు 6 నెలలకు సేకరించినట్లు గుర్తించారు. టెండర్ ప్రమాణాలకు విరుద్ధంగా గుత్తేదారులు ద్వితీయ శ్రేణి సరుకులిచ్చినా పట్టించుకోకుండా టీటీడీకి నష్టం చేకూర్చినట్లు తెలిపారు. సుబ్బారెడ్డి సారథ్యంలోనే కాదు, ఆయన తరువాత టీటీడీ చైర్మన్ గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి హయాంలోనూ నష్టం జరిగిందని విజిలెన్స్ నివేదికలో వెల్లడించింది. కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు తిరుపతిలోని గోవిందరాజస్వామి, శ్రీ కోదండరామస్వామి సత్రాలు కూల్చి 600 కోట్లతో అచ్యుతం, శ్రీపథం వసతి గృహాలు నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నారు. 2023 ఫిబ్రవరిలో సత్రాల మరమ్మతులకు 30,60,00,000 కేటాయించారంటూ అప్పటి తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రతిపాదించారు. మరమ్మతులకు ఆస్కారమున్న నిపుణుల సలహాలు తీసుకోకుండా ఆ 2 సత్రాలు కూల్చేసి కొత్త నిర్మాణాలకు టెండర్లు పిలవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని విజిలెన్స్ పేర్కొన్నట్లు తెలిసింది. కరుణాకర్ రెడ్డి హయాంలో అవసరం లేకపోయినా ఇంజనీరింగ్ పనులకు భారీగా నిధులు కేటాయించడం టీటీడీకి భారంగా పరిణమించినట్లు విజిలెన్స్ నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. నాటి తితిదే ఈవో ధర్మారెడ్డి సైతం వారికి వత్తాసు పలికినట్లు పేర్కొన్నారని సమాచారం. ఇటీవలే ప్రభుత్వానికి చేరిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సర్కార్ సిద్ధమవుతోంది.